హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ తులసి. వెల్కమ్ టు తులసి వైబ్స్. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ తోటి ఎంతో శక్తివంతమైన లడ్డు అయితే చూపిస్తున్నానండి. ఈ రోజుల్లో పిల్లలు చాలామంది ఫాస్ట్ ఫుడ్స్కి అంటే పిజ్జాలు, బర్గర్లు ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి మన పురాతనమైన వంటలన్నీ పిల్లలు తినటం మర్చిపోయారు, పేరెంట్స్ చేసి పెట్టడం కూడా మర్చిపోయారనమాట. అలాంటప్పుడు ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఇంట్లోనే ఉంటాయి కదండి. చాలా వరకు ప్రతి ఇంట్లో కూడా పల్లీలు, బాదం, పుచ్చగింజలు, గుమ్మడి విత్తనాలు, ప్రొద్దుతిరుగుడు విత్తనాలు ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ లైట్గా రోస్ట్ చేసేసుకొని వీటికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం అవసరం లేదండి. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ ఆయిల్స్ ఉంటాయన్నమాట. పల్లీల్లో ఆయిల్ ఉంటుంది, బాదంలో ఆయిల్ ఉంటుంది, ప్రొద్దుతిరుగుడు గింజలు వీటన్నిటిలో కూడా ఆయిల్ కంటెంట్ ఉంటుందన్నమాట. అందుకే వీటికి బెల్లం కానీ షుగర్ కానీ ఏం యాడ్ చేయకుండా ఎంతో ఆరోగ్యకరమైన లడ్డు అయితే చూపిస్తానండి. పల్లీల్లో మనకి ప్రోటీన్స్ ఉంటాయి, గుమ్మడి విత్తనాలు, పుచ్చ విత్తనాలు వీటన్నింటిలో కూడా విటమిన్స్, ప్రోటీన్స్, నువ్వులు కూడా యాడ్ చేస్తానండి. ఇందులో నువ్వుల్లో కాల్షియం ఉంటుందన్నమాట. 100 గ్రాములు నువ్వులు తీసుకోవటం వల్ల మనకి 1450 గ్రాముల కాల్షియం అయితే లభిస్తుంది. ఆ తర్వాత మనం పుచ్చగింజలు కానీ గుమ్మడి విత్తనాలు అయితే చాలా మంచిదండి హెల్త్కి, మనకి స్కిన్కి కూడా గ్లోయింగ్ ఇస్తుందన్నమాట. గుమ్మడి విత్తనాలు తినటం వలన స్కిన్కి చాలా మంచిది. తర్వాత థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ షుగర్ పేషెంట్లు కూడా మీరు గుమ్మడి విత్తనాలు, పుచ్చ విత్తనాలు, తర్వాత పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్, పల్లీలు అవాయిడ్ చేసి బాదం పల్లీలు వీటితోటి మీరు లడ్డు చేసుకొని తినచ్చు. ఖర్జూరం వేస్ట్ చేస్తున్నానండి. ఇందులో బెల్లం కానీ చక్కెర కానీ ఏం వాడట్లేదు. ముందుగా పల్లీలు, బాదం, ఈ పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, పుచ్చ విత్తనాలు ఇవన్నీ లైట్గా రోస్ట్ చేసుకున్నాను. అంటే వితౌట్ ఆయిల్ బాండ్లీలో రోస్ట్ చేసుకొని చల్లారాక ఖర్జూరంలో విత్తనాలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. మీరు సీడ్లెస్ వాడుతున్నట్లయితే డైరెక్ట్గా వాడుకోవచ్చు. ఫస్ట్ వీటిని అయితే పొట్టు ఏం తీయద్దండి, ఎందుకంటే ఆ పొట్టులో కూడా మనకి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి వేస్ట్గా అయితే పడేయక్కర్లేదు. తర్వాత నువ్వులు, ఇవి నల్ల నువ్వులు అనమాట. తెల్ల నువ్వుల్లో 1400 క్యాలరీస్ కాల్షియం ఉంటే నల్ల నువ్వుల్లో వచ్చి 1650 మిల్లీగ్రామ్స్ కాల్షియం ఉంటుందన్నమాట. అందుకని మీరు వీలైతే ఎక్కువగా నల్ల నువ్వులు తీసుకోండి. నల్ల నువ్వులు తినటానికి ఏంటంటే అవి కలర్ కొంచెం బ్లాక్ కలర్ ఉంటుందని ఇష్టపడరు, బట్ నల్ల నువ్వులు చాలా మంచిదన్నమాట హెల్త్కి. దానిపైన ఉండే పొట్టు కానీ ఇవన్నీ కూడా మనం అవి పాలిష్ చేయనివన్నమాట. ఇవి వచ్చి ముడి నువ్వులు, ఇలాగే వాడుకోవాలన్నమాట. ఇలా వాడితేనే వీటికి ఉన్న పోషకాలు కానీ వీటిలో ఉన్న ఫైబర్ కానీ అంతా మన బాడీకి లభిస్తుంది. ఇలా మొత్తం నువ్వులు అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఈ పల్లీలు, నట్స్ అన్నీ గ్రైండర్ చేసుకొని తర్వాత నువ్వులు లాస్ట్లో వేస్తున్నాను. ఆ తర్వాత ఇవన్నీ కోర్స్గా, అని మరీ ఫైన్ పేస్ట్ అయితే చేయకూడదండి. ఒక్క డ్రాప్ కూడా వాటర్ తగలనివ్వద్దు, పాడైపోతాయన్నమాట. ఒక 2 డేస్కి బూజు అలా రావటం, వాటర్ తగలకుండా చక్కగా ఇలా మిక్సీలో కోర్స్గా చేసుకొని, ఖర్జూరం ఇలా వేయొద్దండి, నేను వేయొద్దని చెప్పడానికి చూపిస్తున్నాను అనమాట. ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకి నలగకుండా ఉంటాయి, ఎందుకంటే ఆ పౌడర్ అంతా తిరగదు. ఆ తర్వాత పౌడర్ తీసేసిన తర్వాత ఫస్ట్ ఖర్జూరం వేసుకొని కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ ఇలా కోర్సుగా పట్టుకోండి. చక్కగా మెదిగిపోతాయండి. ఈ ఖర్జూరం పేస్ట్ని ఆ పట్టిన డ్రై ఫ్రూట్స్, నట్స్ పౌడర్లో వేసుకొని చక్కగా చుట్టుకోండి. ఇవి మనం కాలేజీ చదివే పిల్లలకు కానీ చాలామంది కాలేజెస్లో రకరకాల ఫాస్ట్ ఫుడ్స్, బిర్యానీలు ఇలాంటివన్నీ తినడానికి ఇష్టపడతారు. మీరు ఎప్పుడైనా పిల్లల్ని కలవటానికి వెళ్ళేప్పుడు ఇలాంటి లడ్డు తయారు చేసుకొని వెళ్ళండి. డైలీ ఒక్కటి తిన్నా కూడా వాళ్ళకి ఆ డేకి కావలసిన కాల్షియము, ప్రోటీన్స్ అవన్నీ అయితే అందుతాయన్నమాట. కొంతలో కొంతైనా సరే మన పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇచ్చినట్లు ఉంటుందన్నమాట. ఆ తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా పిల్లలకి గిఫ్ట్ లాగా ఇవ్వండి. ఎవరికైనా, బయట పిల్లలకైనా మన పిల్లలకైనా డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇవ్వండి. వాళ్ళని కొనుక్కునేది కూడా అలానే మంచి మంచి జ్యూస్లు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలాంటివే తీసుకోమని చెప్పామంటే కొంతలో కొంత హెల్తీగా అయితే ఉండొచ్చు అనమాట.
ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కూడా వస్తున్నాయన్నమాట పిల్లలకి. ఆఫ్టర్నూన్ టైంలో చక్కగా ఇలాంటి లడ్డు చేసి పెట్టామనుకోండి, మనం స్నాక్ బాక్స్లో పెట్టినా కూడా హడావుడిగా 7:30కే వెళ్ళిపోతారు కదా స్కూల్కి. కొంచెం ఏదైనా మిక్చర్ లాగా ఇలా ఒక లడ్డు ఇచ్చామంటే చక్కగా వాళ్ళకి మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళమైతే అవుతామన్నమాట. ఇలాంటివి రెడీ చేసుకొని మన పిల్లలకి, ఫ్యామిలీకి అందరికీ కూడా ఇవి వాళ్ళ ఫుడ్లో డైలీ ఒక్కొక్కటైనా తీసుకునేలాగా ప్లాన్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.